మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ వేదిక ఈ సందర్భం ఈ ప్రెస్ మీట్ లో హాజరైనటువంటి మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి బీసీ ప్రత్యేకంగా పత్రికా మిత్రులకు మరోసారి నమస్కారం తెలియజేస్తూ శుభదినం. ఈరోజు మాకు కొత్త ఉత్సాహాన్ని కల్పించినటువంటి సందర్భం. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వెలువరించినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 130 కులాల బీసీ కులాలన్నీ కూడా స్వాగతిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరగాలని, రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై సమగ్ర కులగణన జరగాలి, సమగ్ర సర్వే జరగాలని చెప్పేసి ఈ సర్వే ఏదైతే ఉందో 3 నెలల్లో పూర్తి చేసి దాన్ని నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం బీసీ సమాజం మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని భవిష్యత్తులో వారిని సమాజం మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసి కోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఈ 3 నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినప్పుడు 42% రిజర్వేషన్లను అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం అనేది అంతకు మించిన వేరే మార్గం లేదు. ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆలోచించాలి. తెలంగాణ బీసీ సమాజం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు 2019 నుంచి లీగల్ లో కూడా పోరాటం చేస్తా ఉన్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు 2019లో కోర్టును ఆశ్రయించి మరి అంతకుముందే పోరాటం కొనసాగిస్తూ మరోవైపు లీగల్ లో కూడా పోరాటం చేస్తూ 2019లో అప్రోచ్ అయినటువంటి సందర్భంతో ఈరోజు హైకోర్టు మరి ఈ యొక్క ఆదేశాలను వెలువరించింది. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో తప్పకుండా కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు కోర్టు అనే ఒక నమ్మకాన్ని ఈరోజు కోర్టు మాకు కల్పించింది. న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాబోతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో న్యాయస్థానాలను ఆశ్రయించి రాజ్యాంగ మౌలిక ఏవైతే అంబేద్కర్ గారు సూచించినటువంటి ప్రాథమిక సూత్రాలను మేము మా హక్కులను మేము కాపాడుకునే విధానంలో కోర్టులను ఆశ్రయించేటువంటి దుస్థితి భవిష్యత్తులో రావద్దని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి సమాజం మొత్తాన్ని మరి మన్నన పొంది స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.